హలో ఆల్ వెల్కమ్ టు ఛానల్ సినిమా రివ్యూవర్. ఈరోజు మనం చూడబోతున్న మూవీ శర్వానంద్ కొత్త మూవీ బైకర్. రీసెంట్గా ప్రీమియర్ షో పడిందండి. సో ప్రీమియర్ షోకి వెళ్ళాము. సో ఈ ఈ మూవీ టెంప్లెట్ యాక్చువల్లీ చాలామంది తెలిసి ఇది స్పోర్ట్స్ డ్రామాలో మనం స్టోరీ చాలా బేసిక్ లేయర్లో ఉంటుంది. సో అంటే స్టోరీ గురించి మాట్లాడితే బేసిక్గా ఒక స్పోర్ట్కి చాలా ఇష్టమైన స్పోర్ట్ని వదిలేసుకుంటాడు హీరో. ఎందుకు వదిలేసుకుంటే ఏంటనేది ఫ్యామిలీ స్టోరీ ఉంటుంది. సో అక్కడి నుంచి మళ్ళీ ఎలా కంబ్యాక్ ఇచ్చాడు అనేది మిగతా స్టోరీ. సో బేసిక్గా ఇది ఒక టెంప్లెట్ స్టోరీ, మీకు చాలామంది తెలిసిందే ఉంటుంది. కమింగ్ టు ద పాజిటివ్స్, హీరో రాజశేఖర్ యాక్చువల్గా అతన్ని వేరే రూల్స్లో అనవసరమైన కమర్షియల్ రూల్స్లో చూసి ఇలాంటి ప్లెజెంట్ రూల్లో చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. ప్లస్ హీఈస్ ఎ గుడ్ యాక్టర్ టు. బయట ఎలా ఉన్నా కానీ ఆన్ స్క్రీన్ మాత్రం చాలా బాగా చేస్తారు. సో దట్స్ గుడ్ వన్. శర్వా కూడా ఐ మీన్ తన ప్రీవియస్ మూవీతో పోలిస్తే చాలా సన్నబడ్డాడు. కొన్ని చోట్ల ఫేసు ఇదైపోయిందా అనిపించింది. బట్ చాలా వెయిట్ లాస్ అయ్యాడు. సో అది అప్రిషియబుల్. బట్ బైక్ స్టంట్స్ ఏవేవైతే ఉన్నాయో చాలా బాగా పికప్ చేస్తాడు. ఇంకా సెకండ్ హాఫ్లో మైనస్ ఏంటంటే ఈ సెకండ్ హాఫ్లో ఉన్న ట్విస్ట్లు అవేమి ఉండవండి. ఇది జస్ట్ నార్మల్ రొటీన్ టెంప్లెట్ స్టోరీ. సో మనం చాలా సినిమాలు చూస్తాం, హిందీ సుల్తాను, ఇంకా మన అమర్నాథ్ అమ్మాయి, ఈ బైకర్ మూవీస్ చాలా ఉన్నాయి కదా, చాలా వాటిలో చూస్తాము. సో అదే టైప్ మూవీస్, కాకపోతే ఇందులో కొంచెం డీటెయిల్గా చూపించారు. సో అదొకటి మెచ్చుకోవచ్చు. సో ఓవరాల్ హార్మ్లెస్ వాచ్. మీరు ట్రై చేస్తానంటే చేయండి. ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా ఐ థింక్ రేపేమో రిలీజ్ అవుతుంది. సో చూడండి మీరు దాన్ని బట్టి. ఇంకా మన ఛానల్ చూడండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి ప్లేలిస్ట్ చూడండి. నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు వాల్యూ పెంచుతుంది. మేము పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.